తమిళనాట జనం మైండ్ సెట్ ఏ రకంగా కనిపిస్తోంది, పార్టీల్లో క్యాడర్ ఏం ఫీల్ అవుతూ ఉన్నారు, కారణాలు ఏ రకంగా విశ్లేషిస్తున్నారు ఈ రిజల్ట్స్కి? అంటే పోలింగ్ కొద్ది రోజుల ముందు నుంచి కూడా అందరి నోట వినబడ్డటువంటి మాట మార్పు కావాలని కోరుతూ ఉన్నటువంటి విషయాన్ని చాలామంది చెప్పారు. సో ఆ మార్పే ఇప్పుడు రిజల్ట్ రూపంలో కనబడుతుంది. సో ఉదయం నుంచి కూడాను ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ వచ్చినప్పుడు డిఎంకే లీడ్ ఉన్నట్టు కనబడింది. కానీ ఆ తర్వాత ఈవీఎం రౌండ్ మొదలైన తర్వాత మొత్తం దాదాపు 100 స్థానాలకు చేరుకుంది. 100 నుంచి 108 స్థానాల వరకు కూడా లీడ్లో అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ 108 స్థానాలు లీడ్లో కంటిన్యూ అవడంతో పాటు 70 నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో లీడ్ అనేది టీవీకే కొనసాగిస్తుంది. సో ఈ 70 నియోజకవర్గాల్లో సుమారు ఒక 15 నుంచి 20 స్థానాల్లో ఈ లీడ్ అనేది సెకండ్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వస్తే సో ఈ లీడ్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది, మ్యాజిక్ ఫిగర్ని టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో టీవీకే నేతలు అభిమానులు అందరూ కూడా ఒకటే చెబుతున్నారు, కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా మేము మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సో విజయ్ కింగ్ మేకర్ అని చాలామంది చెప్పారు. విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ అన్నటువంటి విషయాన్ని మేము ముందు నుంచి నమ్ముతూ వచ్చాం, మా నమ్మకం నిజమైందన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాల్లో లేదా 15 స్థానాల్లో ఆగిపోతే కనుక అప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ డిఎంకే కూటమిలో అలాగే అన్నా డిఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా ఉదయం నుంచే మొదలైనట్టు తెలుస్తోంది. సో ఇక్కడ కాంగ్రెస్ ముందు నుంచి కూడా విజయ్తో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు, బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అందుకు కారణం విజయ్ తొలిసారిగా మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామన్నటువంటి ఒక ఆఫర్ ఇవ్వడం. సో ఇప్పటి వరకు డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా కూడా ఎక్కడా మంత్రి పదవుల్లో భాగస్వామ్యం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ విజయ్ ఆ ఆఫర్ ఇవ్వడంతో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, మరి కొంతమంది ప్రాంతీయ పార్టీ నేతలు కూడా విజయ్ వైపు చూసినా కూడా అది పొత్తు అనేది కుదరలేదు. సో ఇప్పుడు అవసరమైనటువంటి ఆ 15 స్థానాలు ఇక్కడ డిఎండికే కూడా డిఎంకేతో కలిసి పోటీ చేసింది, అక్కడ 2 స్థానాలు ముందంజలో ఉంది. అలాగే కమ్యూనిస్టులు వామపక్షాల నుంచి కూడా 4 స్థానాలు ఆధిక్యంలో ఉంది ఇటు కాంగ్రెస్ నుంచి. సో మొత్తం కూడా 15 స్థానాల వరకు కూడా 15 మంది సభ్యులు కనుక అక్కడ విజయం సాధిస్తే వారందరినీ కూడా కలుపుకుని, అంటే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే బీజేపీ అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది టీవీకే ఉద్దేశంగా ఇక్కడ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో తర్వాత సంగతి. సో ఇక్కడ విజయ్ ముందు నుంచి కూడా విజయ్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి త్రిష అంశం అనేది ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. సో దీని అంశంగా అనేక వివాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. విజయ్ భార్య కూడా విడాకులు కోరినటువంటి సందర్భంలో కూడా ఒక నటితో ఆయనకున్నటువంటి అక్రమ సంబంధం అన్నటువంటి విషయాన్ని బయటపెట్టడం. సో ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక ఫంక్షన్కి విజయ్తో కలిసి త్రిష అక్కడికి రావడం. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం. సో ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆమె విజయ్ గెలుపు కోసం ఆమె కోరారు, ఆమె ప్రత్యేక పూజలు కూడా చేశారు, ఆమె వైపు నుంచి ప్రయత్నాలు కూడా జరిగాయన్నటువంటి విషయం కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. సో ఇవాళ తిరుమల వెళ్ళారు. త్రిష పుట్టినరోజు సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పుట్టినరోజు మాత్రమే కాదు, సో విజయం సాధించాలన్నటువంటి ప్రత్యేక పూజలు చేసినట్టు కూడా అభిమానులు చెబుతూ ఉన్నారు. సో తిరుపతి నుంచి నేరుగా చెన్నై వచ్చిన తర్వాత విజయ్ నివాసానికి వచ్చారు. విజయ్ని అభినందించి విజయ్తో పాటు అక్కడే ప్రస్తుతం త్రిష కూడా ఉన్నారు. కాసేపు అక్కడి నుంచి విజయ్ కూడా బయలుదేరి పార్టీ ఆఫీస్కు. విజయ్ త్రిష ఎపిసోడ్ ఏదైతే ప్రధానాస్త్రంగా ఒకవైపు డిఎంకే ఇంకొక వైపు బీజేపీ తీసుకున్నాయి, ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ త్రిషని ప్రధానంగా టార్గెట్ చేస్తూ డిఎంకే బీజేపీ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. కానీ ఎందుకు ఆ పర్టికులర్ ఎపిసోడ్ జనాన్ని వేరుగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదంటే కారణం ఏంటి? ఇక్కడ ఒకటే చూశారు, విజయ్ చుట్టూ ఉన్న వివాదాలను ఎవరూ కూడా చూడలేదు. ముందు నుంచి కూడా విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి త్రిష అంశం కావచ్చు, భార్య విడాకులు కావచ్చు, అక్కడ కరూరు ఘటనలో 41 మంది చనిపోయినటువంటి ఇష్యూ కావచ్చు, ఇవేవి కూడా చూడలేదు. కేవలం మార్పు ఈ రెండు పార్టీలకు అన్నా డిఎంకేకి 1967 నుంచి మార్చి అధికారాన్ని ఇస్తున్నటువంటి ప్రజలు. సో ఒక మార్పు కోసం చూశారు. ఆ మార్పు దిశగా గట్టిగా పోటీనిచ్చేటువంటి పార్టీ వాస్తవానికి ప్రతి 5 సంవత్సరాలకి ప్రజలు తమిళనాడులో మార్పుని కోరుకుంటుంటారు. ప్రతి 5 సంవత్సరాలకి ఆ మార్పును చూపిస్తూ ఉంటారు. ఒకసారి డిఎంకే అయితే ఇంకొకసారి అన్నా డిఎంకే. కానీ ఈ రెండు కాకుండా ఇంకొక థర్డ్ పార్టీ, థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలి అని అక్కడి జనం ఎంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఫైనలీ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. 2 దశాబ్దాల క్రితం నుంచే కూడా మూడో ప్రత్యామ్నాయం రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని చాలామంది భావించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు జరిగినా కూడా ఆ కొద్ది రోజులకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పట్లో థర్డ్ ఆల్టర్నేట్ వస్తుందని ఎవరూ కూడా అనుకోలేదు. 2024 అంటే 18 నెలల్లోనే
పార్టీని ఏర్పాటు చేసినటువంటి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ కావడం. గతంలో ఎంజీఆర్ చేసినటువంటి ప్రయత్నం తమిళనాడులో చూస్తే, ఏపీలో ఎలాగ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఆ రోజు పార్టీని పెట్టి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ ఎంజీఆర్ తర్వాత విజయ్ కూడా అదే సక్సెస్ కొట్టారు. సో ఈ మార్పు కోసం, ఒక అవకాశం కోసం ప్రజలు ఎదురు చూశారు. సో ఆ రోజు పోలింగ్ జరిగినటువంటి సందర్భంలో కూడా ఈ 2 పార్టీలను చూసి విసిగిపోయాం. ఒక్క అవకాశం విజయ్కి ఇస్తే విజయ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాం అన్నటువంటి విషయాన్ని చాలామంది ఓటర్లు చెప్పారు. సో ఆ రోజు చాలామంది కూడా ఈ సర్వే చేసినటువంటి ఏజెన్సీలన్నీ కూడా కేవలం విజయ్ ఓట్లు చీల్చడానికి పరిమితమైనటువంటి సీట్లకే పరిమితం అవుతారని అనుకున్నారు. కానీ ప్రజల తీర్పు మాత్రం వేరే విధంగా ఉంది. ప్రజలు మార్పు కోరుకున్నారనేది మాత్రం ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ని బట్టి మనకు తెలుస్తుంది. కానీ